నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీ జెన్కో పరిధిలో 27 మందికి కారుణ్య నియామక పత్రాలను శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుందని, చదువుకు తగిన ఉద్యోగాలు ఇచ్చి వారి సేవలను విద్యుత్ శాఖలో వినియోగించుకుంటారని మంత్రి రవికుమార్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఇంజనీరింగ్ స్థాయి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఉన్నత విద్య అర్హతలు ఉన్న జూనియర్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్ పోస్టులకే పరిమితం చేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు చొరవతో వయస్సును దృష్టిలో పెట్టుకుని అర్హులైన వారికి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు ఇచ్చారని, అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 600 మందికి పైగా కారుణ్య నియామకాలు పూర్తి చేశారని, ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ ప్రక్రియ చేపడతారని రవికుమార్ ప్రకటించారు. అద్దంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛరథం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ అవిసెన జ్యోతి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీటీసీ సభ్యులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని వారి నివేదికను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వరుదిని మాట్లాడుతూ, మండల స్థాయిలో ఇటీవల స్వచ్ఛ సంక్రాంతి, జల సురక్ష మాసోత్సవాలు వంటి కార్యక్రమాలు నిర్వహించుకుని గ్రామాలలో మార్పులు తీసుకుని వచ్చారని, క్రొత్తగా స్వచ్ఛరథం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ప్రతి ఒక్కరూ తడి పొడి చెత్తలు వేరు చేసి ఇస్తే వాటికి సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వనున్నారని ఎంపీడీఓ చెప్పారు. స్వచ్ఛరథం కార్యక్రమానికి సంబంధించి మండల పరిషత్ నుంచి 3 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. మండల స్థాయిలో ప్రస్తుతం వివిధ కార్యక్రమాలు మొదలుపెట్టాం. స్వచ్ఛ సంక్రాంతి కానీ, ఇంటి పన్ను వసూలు కానీ, వాటర్ జల సురక్ష మాసాలు నిర్వహించుకుని ఉన్నాం. ఇవన్నీ కూడా మనం గత సమావేశం నుంచి ఈ మధ్యకాలంలో నిర్వహించినవి. వీటి వల్ల జరిగిన మార్పులు మీరు అందరూ కూడా గమనించే ఉంటారు. అందులో కొత్తగా ఈ రోజు మనం ఇంకొకటి ప్రవేశపెట్టడానికి కూడా ఈ సమావేశంలో భాగంగా పిలుచడం జరుగుతుంది. అది ఏంటి అంటే స్వచ్ఛ రథం. స్వచ్ఛ రథం అంటే అది మరేదో కాదండి, మనం ప్రతిరోజు మన చెత్తని ఊళ్ళలో క్లాబ్ మీద పంపిస్తున్నాం. పొడి చెత్తని షెడ్ దగ్గర అమ్మకం జరిపి తడి చెత్తతో వర్మి వేయడానికి కానీ ప్రాసెస్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినందున అందులో భాగంగా ప్రతి ఇంట్లోనూ ఉండే చెత్తని బిన్ బ్యాగ్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. తడి చెత్తని ప్రతిరోజు డస్ట్బిన్లో ఇస్తూ ఒక బిన్లో పొడిగా ఉండి ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ ఇలాంటివన్నీ ఒక బిన్లో వేసి మన ఇళ్ళ దగ్గరికి స్వచ్ఛ రథం అని ఒక వెహికల్ పెడతారు. ఆ వెహికల్కి ఇచ్చినందువల్ల వాళ్ళు దాని కాస్ట్కి సరిపడా నిత్యావసరాలు ఇవ్వబడతాయి. ఇక్కడ 10,000 జనాభా పైన కానీ ఉన్న గ్రామాలు లేనందున, మేజర్ పంచాయతీ లేనందున మండల స్థాయిలోనే ఆ రథాన్ని నిర్వహించడం జరుగుతుంది. అది దాన్ని కూడా యాజమాన్య షెడ్యూల్ అన్ని విలేజెస్ కవర్ చేస్తూ దాన్ని మనం ఎప్పటికప్పుడు దాని గురించి వివరాలన్నీ జిల్లా పరిషత్కి తెలియజేయాల్సి ఉంటుంది. దానికి మన మండల పరిషత్ నుంచి ఒక 3 లక్షల రూపాయలు కేటాయించిన సీఈఓ గారు చెప్పినందున దాన్ని కూడా ఇది ఆమోదించుకోవడానికి ఈ సమావేశంలో నిర్వహించడానికి తెలియజేస్తున్నాము. అలాగే ఇంకా మిగిలిన కార్యక్రమాల గురించి మిగతా శాఖల అధికారులు తెలియజేస్తారు. మనకి ఎంజీఎన్ఆర్టీఎస్ గ్రాంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అందులో మనకి 3 ఫేజ్లో వర్క్స్ మంజూరైనాయి. మొదటి ఫేజ్లో 42 వర్క్లు 4,50 లక్షలతో మంజూరైనాయి. అందులో 19 వర్క్లు పూర్తి చేసాము. ఒక 3 వర్క్లు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అలాగే సెకండ్ ఫేజ్లో 7 వర్క్లు మంజూరైంది 75 లక్షలతో. అందులో 6 వర్క్లు పూర్తి చేసాము. 1 కలవకూరులో ప్రోగ్రెస్లో ఉంది. అలాగే థర్డ్ ఫేజ్లో వచ్చేసి మొత్తం 30 వర్క్లు 3 కోట్ల రూపాయలతో మంజూరైనవి. అందులో ఒక 4 వర్క్లు పూర్తి చేసాము. ఇంకా
9 వర్కులు ప్రోగ్రెస్లో ఉంది. ఇంకా 17 వర్కులు స్టార్ట్ చేయవలసి ఉంది. ఈ వర్కులు స్టార్ట్ చేయడానికి ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి రూల్స్ గ్రామ పంచాయతీలో వర్క్స్ లిమిటేషన్స్ వల్ల కొంచెం డిలే అవుతుంది. వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అవి కూడా త్వరలో స్టార్ట్ చేస్తారు. అలాగే జిల్లా పరిషత్ నుంచి 11 వర్కులు 55 లక్షలతో మంజూరైంది. అవి 9 కంప్లీట్ చేసాము, 2 ప్రోగ్రెస్లో ఉంది. అలాగే సిఎస్ఆర్ గ్రాంట్ మీద 4 కంప్లీట్ అవ్వాల్సిన మంజూరైంది. అందులో 2 వర్కులు పూర్తి చేసాము. మన డైనింగ్ హాల్ 10 లక్షలతోటి 30 లక్షలతోటి 4 బోర్డులు ఎస్సీ కాలనీలో కంప్లీట్ పూర్తి చేసాము. హ్యాండ్ ఓవర్ కూడా చేసాము. అలాగే 2 కుంకుపాడు మరియు మోదపల్లిలో ప్రాసెసింగ్ స్టేజ్లో జరుగుతూ ఉంది ప్రజెంట్. అలాగే మనకి హెల్త్ సెంటర్స్ కూడా నాట్ స్టార్టెడ్లో ఉన్నటువంటి ఒక 4 మంజూరు అయ్యి అవి 3 టెండర్స్ కంప్లీట్ అయ్యి దేనికొండ ఈరోజు కాంక్రీట్ కూడా జరుగుతూ ఉంది. అలాగే మిగతా వర్కులు కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. ఒక 11 లక్షలతోటి ఉప్పలపాడు నుండి హెల్త్ సెంటర్ కూడా మంజూరు అయింది కంప్లీట్ చేయడానికి. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. అలాగే బీటీ వర్కులు వచ్చేసి మొత్తం 14 వర్కులు మంజూరైంది. అందులో 3 వర్కులు కంప్లీట్ చేసాము. ఏదైనా వెంపరాల రోడ్డు లేట్ అయినప్పటికీ కూడా చాలా ఫాస్ట్గా బీటీ జరుగుతూ ఉంటుంది. సో అది కూడా ఈ నెలలోనే కంప్లీట్ అయిపోతుంది. అలాగే మనకి ఇంకా శ్రీరామ్ నగర్ కాలనీ అలాగే కొత్తరేట వర్క్ కూడా ఉన్నటువంటి 3 లక్షల రూపాయల గ్రాంట్ కూడా మొదలుపెట్టి పనులు చేస్తూ ఉన్నాం. జగపాలెంలో 1 కోటి రూపాయలు వడ్డీ, అలాగే తిమాయపాలెంలో రామాయపాలెం ఇవన్నీ కూడా వర్క్ మొదలుపెట్టి చేస్తాం. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకుని రావడంలో మహాత్మా గాంధీజీ కీలక పాత్ర పోషించారని, మహాత్మాను చంపిన గాడ్సేను మహనీయుడుగా భావించే దౌర్భాగ్యపు రోజులు వచ్చాయని సృజన అధ్యక్షుడు గాడేపల్లి దివాకర్ దత్తు అన్నారు. మహాత్మా గాంధీజీ 78వ వర్ధంతి సందర్భంగా అద్దెకి పట్టణంలోని కొత్తపేటలో ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ, వాసవి వనితా క్లబ్ల ఆధ్వర్యంలో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మహానేత త్యాగాలు, పోరాట ఫలితాలు గురించి గుర్తు చేసుకుని కొనియాడారు. అలాగే గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అద్దంకి మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 15 రోజులు, 20 రోజులు, 26 రోజులు మంచినీళ్ళు తప్ప ఇంకేం చేసుకుంటున్న ఉపవాస దీక్ష చేసి కృషించిపోయేవారు. చాలామందికి తెలుసు, దేశంలో గీతలు గీసేస్తున్నారు, మనుషుల మధ్య గీతలు గీసేస్తున్నారు, అడ్డదిడ్డంగా గీతలు గీస్తున్నారు, అడ్డంగా గీతలు గీస్తున్నారు, నిలువుగా గీతలు గీస్తున్నారు, విడదీస్తున్నారు సమాజాన్ని మతాలుగా, కులాలుగా, పార్టీలుగా, వర్గాలుగా. దౌర్భాగ్యపు సంస్కృతి వచ్చింది అంటే చాలా బాధపడిపోయింది. మహాత్ముడిని చంపిన గాడ్సేని మహనీయుడుగా భావిస్తున్న దౌర్భాగ్యపు రోజులు వచ్చాయి. మహాత్ముడు అంటే సాక్షాత్ స్థితప్రజ్ఞుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞ లక్షణాలు ఒక్కొక్కటి తీసుకుని టెస్ట్ చేయండి. వెల్లంగిపాడులో నేను డైరెక్ట్గా చెప్తున్నాను సంఘటన. నేను పుట్టింది 60లో, ఆయన 48లో చనిపోయాడు. మా మామ అంటే మా నాన్నగారి తల్లి. అదో గాంధీజీ వచ్చినప్పుడు జరిగిన సంఘటన చిన్నప్పుడు చెప్పింది నాకు. మా తాతయ్య గారు పెదనందిపాడులో పెద్ద డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన ఉన్నారు అక్కడ సభలో. గాంధీజీ మహాత్ముడు తడికలు పెట్టిన దాని మీద పైకి ఎక్కాడు. అదైతే భగవద్గీత అది తగిలిందో హెచ్చరించిందో నన్ను జాగ్రత్త. ఆయనకి పైన బొమ్మకర్ర కొట్టుకుని రక్తం పొడపడా కలిగింది. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మనందరము గాంధీ గారికి పాలాభిషేకం చేయటం, అలాగే
ఆయనకు అంత శుభ్రం చేసి స్వచ్ఛ భారత్లో భాగంగా గాంధీ గారి చుట్టూ శుభ్రం చేసి పాలాభిషేకం చేసి ఆయనకి చక్కగా ముద్దు పెట్టి మన దండలతోటి ఆయన సత్కరించుకున్నాము. అదే కాకుండా స్వచ్ఛ ఆరోగ్య సంబంధించి కూడా చక్కగా అందరికీ మన వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో రాగిజావ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మన వనితా క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ చేయాలని చెప్పి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేయడం కూడా జరిగింది. జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మన వాసవి వనితా సభ్యులందరూ ఇక్కడ గాంధీజీ గారిని సత్కరించుకున్నారు. జాతిపిత అయిన గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా చాలా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఇలా మనందరికీ ముందుండి ఆయన మనకి మార్గదర్శకంగా నిలబడ్డారు. మహాత్మా గాంధీ గ్రామాలు పరిశుభ్రతకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కృషి చేస్తుందని, ప్రజల చెత్తా చెదారాలు రోడ్డు మీద వేయరాదని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అద్దెంకి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీలకు 26 చెత్త రిక్షాలు రాగా శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో ఎంపీడీఓ వరుదిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీను కలిసి క్లాబ్ మిత్రాలకు అందజేశారు. ఇంటింటికి తిరిగి తడి పొడి చెత్తలు వేరు చేయ విధానం గురించి వివరించారు. ఏం చూడు 3 పోయినాయా వస్తారా సింగిరికొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపల్ మోహన్ రావు అధ్యక్షతన కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో కళాశాల అభివృద్ధి గురించి చర్చించారు. పూర్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వ్యాపారవేత్తలు కలిసి కళాశాల అభివృద్ధికి వారి వంతుగా సహాయ సహకారాలు అందించాలని ప్రిన్సిపల్ కోరారు. కళాశాల అభివృద్ధికి కమిటీ సభ్యులందరూ కలిసి పనిచేయాలని తీర్మానం చేశారు. విజయం తెలుసు అయినా చాలాసార్లు ప్రయత్నం చేశారు రక్షించడానికి. ఈసారి కుదిరింది, దానికి ఆయన ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాం. మా గురువు గారిని ఎందుకు గురువు గారు అంటానంటే, నేను ఇక్కడికి రాకముందే, ఈ ఊరు రాకముందే ప్రిన్సిపల్గా ఆంటోనీ గారని వీళ్ళ సమకాలికులు, ఫ్రెండ్, మేము అద్దెంకి పోతున్నారు కదా, మన దేవపాలెం గారు వీళ్ళందరూ ఉన్నారయ్యా అంటే ఆయన మాకు అక్కడ గురువు గారు లాగా మాకు ఆయన పెద్ద దిక్కు. మాకు ప్రతిసారి డిపార్ట్మెంట్కి రావటం, అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ వాటికి ఇది చేయటం,
ఇలా ఈ బిట్లు తీసుకురావడం అని చెప్పంగా సరే గురువు గారు వచ్చిన కాడ నుంచి మాకు ఆయన చంద్రమౌళి గారు బాగా చేదోడు వాదోడికి పెద్దరికం వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. అందరి సమక్షంలో అద్దంకి కాలేజీని హైలైట్ చేయాలి, అద్దంకి కాలేజీ బాగా పేరు రావాలని వచ్చిన దగ్గర నుంచి కూడా మీకు తెలియదు, గురువు గారు వాళ్ళకి తెలుసు. ఈ కాలేజీ జరిగిన పన్నన్నింటిలో కూడా శ్రామికంగా నా పని కూడా ఉంది. ఫోటోలు చూసి ఉంటారు. మట్టి తట్టలు మోసాను, బుట్టలు మోసాను, కరెంటు వైర్లు మోసాను, అన్ని బ్రిక్స్ మోసాను. ఎందుకంటే కొంత కూలైనా తగ్గిద్దని 4,000 అడిగితే 4,000 ఎందుకు ఇవ్వాలని నేను ఒక ఇద్దరు గెస్ట్ లెక్చరర్లను పెట్టుకొని ఉదయం సాయంత్రం పనిచేసి ఆ మట్టి మోసి లెవెల్ చేసి ప్రిన్సిపాల్కి వచ్చినాక నేను చెప్పేది. జాతీయ ఉపాధి హామీ పథకం పేరులో మార్పు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం పాత చట్టం పునరుద్ధరణ చేయాలని కోరుతూ శుక్రవారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా అద్దంకి పట్టణంలోని కొత్తపేటలో ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. బీజేపీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని దెబ్బతీసేలా జీ పథకాన్ని తీసుకురావడం అనేది గ్రామీణ పేదలపై దాడి చేయడమే అని వెంకటేశ్వర్లు విమర్శించారు. పాత చట్టంలో 100 రోజులు ఉన్న పని దినాలు 125 రోజులు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. చేయాలి లేబర్ కోడ్ బిల్లును చేయాలి. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసించాలి. మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడాన్ని నిరసించాలి. ఉపాధి హామీ పథకంలో గాంధీ గారి పేరును తొలగించడాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ గారి పేరుని ఎన్ఆర్జీఎస్ పథకంలో కొనసాగించాలి. గాంధీ గారి పేరును ఉపాధి హామీ చట్టంలో కొనసాగించాలి. గాంధీ గారి పేరును ఉపాధి హామీ చట్టంలో కొనసాగించాలి. మహాత్మా గాంధీ గారి పేరుని ఎన్ఆర్జీఎస్ పథకంలో వీటితో పాటు మహిళలకు సమాన వేతనం ఇచ్చింది. వికలాంగులకు పని కల్పించింది. మధ్యప్రదేశాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేసింది. గౌరవాన్ని ఇచ్చింది. వ్యవసాయాభివృద్ధికి తోడ్పడింది చట్టం. పేదలకు కాలు రాసిన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము. ఈ చట్టం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమిస్తామని గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఎంత ప్రతిజ్ఞ చేస్తున్నాం. అద్దంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో ఒకరోజు ముందుగానే అనగా శనివారం ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీడీఓ వరూధిని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని మొత్తం 6,895 పెన్షన్లు ఉండగా 2,92,97,500 రూపాయలు పంపిణీ చేస్తారని, శనివారం ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుందన్నారు. మొదటి రోజు 90% పెన్షన్ పంపిణీ చేయాలని సిబ్బందికి ఆదేశించారన్నారు. 1వ తేదీన ఆదివారం అయినందున 31వ తేదీ శనివారం పెన్షన్ పంపిణీ జరుగుతుందని ఎంపీడీఓ వరూధిని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 1వ తేదీ సెలవు దినం అయినందున పెన్షన్ల పంపిణీ 31వ తేదీన జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు మన మండలంలో 6,895 పెన్షన్స్ ఉన్నాయి. 2,92,97,500 పంపిణీ జరుగుతుంది. పంపిణీ చేసే సిబ్బంది అందరూ ఉదయాన్నే మీ ఇళ్ళకు వచ్చి ఇస్తారు. మీరు మీ ఇంటి దగ్గరే ఉండి పెన్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్లు కరెక్ట్ ఫోన్ నెంబర్లు అయితే మీరు ఇచ్చిన ప్రవర్తన, సిబ్బంది ప్రవర్తన సరిగా ఉందా లేదా, సరిగా ఇచ్చారా లేదా, మీరు సంతృప్తి పడ్డారా లేదా అనేది ప్రభుత్వం నుంచి ప్రశ్నలు వస్తాయి. వాటన్నిటికీ మీరు సరి అయిన రీతిలో స్పందించి మండలాన్ని మంచి సంతృప్తి స్థాయికి చేర్చాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ సిబ్బంది అందరూ కూడా విధిగా
చెప్పిన టైంలో పంచాలి. మొదటి రోజు 90% పంచాల్సిందే. అందులో ఎటువంటి అలసత్వం వహించినా ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని సిబ్బందికి కూడా తెలియపరచడమైంది. ఎవరైనా గ్రామంలో లేని గ్రామాంతరం వెళ్ళిన వాడు తప్ప మిగతా అందరికీ కూడా ఇన్ టైంలో మొదటి రోజే పంపిణీ చేయాలి. ఒకరోజు సిబ్బంది వచ్చిన టైంలో మీరు అందుబాటులో లేకపోతే 3వ తేదీ లోపల ఇస్తారు. సోమవారం అందరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ముజుందార్ పిలుపునిచ్చారు. అద్దెంకి పట్టణంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐటియు, ఏఐటియుసి యూనియన్ నాయకులు పాల్గొని దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతం చేయడం గురించి చర్చించుకున్నారు. కొనుక్కునే వాళ్ళు అదాని, అంబానీ వాళ్ళు అన్నీ కూడా కొనుక్కుంటున్నారు. ప్రతి ఒక్కటి దేశంలో రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ మొత్తం కొనేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు దేశంలో పరిస్థితి. ఈ కొనేసుకుంటున్నారు, ఆస్తులు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి మన కార్మికులు చేసే పని మనం అడగడానికి ఈ చట్టాలు అడ్డం వస్తున్నాయి. కాబట్టి కార్మికులను బానిసలుగా మార్చి దోచుకోవడం కోసం చట్టాలు మార్పు చేశారు యజమానులకు అనుగుణంగా. ఇది మొదటిది. ఏం చట్టంలో ఏం మార్పు చేశారు ఒకటి చెప్తాం. ముందు ఒక్కొక్క పాయింట్ మీకు 4-5 పాయింట్లే చెప్తాను. 1886లో మన భారతదేశంలో కాదు, అమెరికాలో చికాగో నగరం అనే నగరంలో రెడీమేడ్ దుస్తులు అంటే మన టైలర్స్ కాకుండా రెడీమేడ్గా బట్టలు తయారు చేసేవాళ్ళు అందరూ కూడా కలిసి అప్పుడు రోజు వాళ్ళు బిజినెస్ మీద 16 గంటలు 17 గంటలు పనిచేసేవాళ్ళు. చేస్తే వాళ్ళకి సరిపోయి బాగా ఇద్దరు ఇబ్బంది అయిపోయి వాళ్ళు రోజుకి మేము 8 గంటలు మాత్రం పనిచేస్తాం. అంటే రోజుకి ఎన్ని గంటలు మనకి 24 గంటలు అంతేనా రోజుకి. అందుకని అప్పుడు ఏం చెప్పారంటే రోజుకి 24 గంటలు కాబట్టి రోజులో 8 గంటలు పనిచేస్తాం, 8 గంటలు నిద్రపోతాం, ఇంకో 8 గంటలు మా కుటుంబాన్ని వెచ్చించుకుంటాం, భార్య బిడ్డలు వాళ్ళతో కలిసి ఉంటాం. అంటే 3 భాగాలు చేశారు రోజుకి, ఒక్కోటి 8 గంటలు అని చెప్పేసి వాళ్ళు పోరాడారు. 1886లో పోరాటం చేసి అప్పుడు యజమానుల మీద పోరాటం చేసి మొత్తం కూడా కలిసి పోరాటం చేసి ఆ పెద్ద ర్యాలీ జరిపారు చికాగోలో. వేలాది మంది కార్మికులు చేస్తే యజమానులు పోలీసుల్లో కాల్పులు జరిగితే ఆ పోలీసుల కాల్పుల్లో అనేక మంది కార్మికులు చనిపోయి అప్పుడే మన సిఐటి జెండా లాంటి ఎర్ర జెండా ఆ కాల్పుల నుంచి ఆ కార్మికుల రక్తం నుంచే ఎర్ర జెండా. అప్పుడే ఎర్ర జెండా లేదు, అంతా తెల్ల జెండా తెలిపే. అప్పుడే ఆ కార్మికుల రక్తం నుంచి ఎర్ర జెండా వచ్చింది. అట్లా మనం మేడే 8 గంటల పని విధానాన్ని తెచ్చుకున్నాం. 8 గంటలు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేశారంటే అభ్యర్థి 8 గంటల టైం సరిపోవట్లేదు దోచుకోవడానికి ఇప్పుడు 8 గంటల నుంచి 10 గంటలు 12 గంటలు పనిచేయాలి అని చట్టంలో మార్పు చేశారు. ఇప్పుడు దాకా 8 గంటల నుంచి పనిచేస్తే దాన్ని ఓటీ అంటారు. ఓవర్ టైం అంటే ఎట్లా ఉంటుంది? 8 గంటలు పనిచేసిన తర్వాత సింగరకొండ వద్ద ఉన్న హరిహర గోకులం గోశాలకు పశుగ్రాసం కొరత ఏర్పడటంతో శుక్రవారం అద్దెంకి పట్టణానికి చెందిన పలువురు వ్యాపారస్తులు సహృదయంతో ఒక ట్రక్కు వరిగడ్డిని అందజేశారు. ప్రతి నెల గోశాలలో ఉన్న గోవులకు పశుగ్రాసం అందించేందుకు రాజస్థాన్ వాసులు ముందుకు వచ్చారని సుబ్బారావు తెలిపారు. జంతు ప్రేమికులు, గోవుల పట్ల అభిమానం కలిగిన వారు గోమాతకు ఆహారం అందించేందుకు కృషి చేయాలని సుబ్బారావు కోరారు. హరిహర గోకులం ఎల్పిటి సొసైటీ నడిపి 18 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మొన్నటిదాకా అద్దెంకులో పెట్టాము. తర్వాత ఈ సంవత్సరం గవర్నర్ పొట్టిపాటి రవికుమార్ గారు స్థలం ఇవ్వడంలో సింగరకొండ ప్రాంతంలో గోశాల ఏర్పాటు చేసాము. అయితే ఈ గోశాల ఇంకా షెడ్లు కానీ ఏం కానీ మొదలు పెట్టలేదు. ఇప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఇక్కడ ఉంది. కొంతమంది దాతలు ముందుకొచ్చి ఈ షెడ్లు కోసం మేత కానీ షెడ్డు కావాల్సిన ఏదన్నా ఉండటానికి వాటికి వసతి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. మనకి రాజస్థాన్ నుంచి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు షాపులు పెట్టుకొని వాళ్ళు ఇక్కడ షాపులు ఉండటం చేస్తున్నారు. చనాటి మించి మాకు ఒక 4 సంవత్సరాల మించి ప్రతి నెల అందరూ ఎంతో కొంత అమౌంట్ వేసుకొని నెలకి ఒక 2 ట్రక్కులు కానీ 3 ట్రక్కులు కానీ మేత ఏర్పాటు చేస్తున్నారు. పాపం వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి షాపులు పెట్టుకొని కూడా మనకి గోశాలకు ఇబ్బంది లేకుండా గోశాల నడుస్తుందంటే వాళ్ళు కొంతమంది తాతలు ముందుకు వచ్చి
ప్రతి నెల కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగనే ఇక్కడ మనకు 120 ఆవులు ఉన్నాయి. ఇంకా కొంతమంది దాతలు ముందుకు రావాలి. వీళ్ళు ఇచ్చినట్టుగానే కొంతమంది ముందుకొచ్చి ఈ గోశాలకి మేత ఏర్పాటు చేస్తే ఇంకా మనం ఎక్కువ ఆవుల్ని కాపాడి చేయడానికి అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అద్దంకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంకు వాసవి క్లబ్ 2025 టీం సభ్యులు శుక్రవారం పంచహారతులు, చక్రహారతులు, శంకుకుంభ హారతి పర్మనెంట్ ప్రాజెక్టు కింద 2026 వాసవి వనితా క్లబ్ టీం సమక్షంలో ఉమా అన్నపూర్ణ, గ్రంథి నాగరాజకుమారి, క్లబ్ అధ్యక్షురాలు నాగలక్ష్మి కలిసి అర్చకులు స్వర్ణ సుబ్బారావుకి అందజేశారు. వీటి విలువ సుమారు 12,000 రూపాయలు ఉంటాయని క్లబ్ సభ్యులు తెలిపారు. తాగటానికో దేనికో అనుకునే రోజులు అవి 20 ఏళ్ల క్రితం. అలాంటి రోజుల్లో వాసవి సంస్థ ఒకటి ఉన్నది. మార్కాపురం నుంచి గోళవరలక్ష్మి గారు ఇక్కడికి ఒక 4-5 సార్లు వచ్చి బలవంతంగా మా చేత ఈ క్లబ్ పెట్టించారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నాయకులు చక్కగా ఏదో ఒక సేవా కార్యక్రమంతో మంచిగా క్లబ్ని మంచి స్థాయికి తీసుకొచ్చారు. 2005లో చక్కగా మా కొత్త కోట అంజలి అమ్మవారికి మకర తోరణం ఇవ్వటము, అలాగే కాలంలో 2008లో మనం ఇనప గేట్ ఇవ్వటము, 2010లో మన గుంటూరు పద్మజ చక్కగా ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి అప్పుడు 300 రూపాయలు 10 గ్రాములు 300 రూపాయలు చొప్పున ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా మా ఆడవాళ్ళని తిట్టుకోలేక అన్నట్టుగా ప్రతి షాపు వాళ్ళు కూడా ఇచ్చారు. అప్పట్లో కేజీ వెండితోటి పంచహారతులు చేయించడం జరిగింది. ఆ తర్వాత 20లో మంచి కార్యక్రమం మన రజిత చక్కగా అమ్మవారికి వెండి వినాయకుడు, అలాగే వినాయకుడికి తొడుగు కవచము, మన షోడశోపచారాలు అమ్మవారికి వెండి షోడశోపచారాలు చేయించాము 2020-21 టీంలో. ఆ తర్వాత 23 మనం పోలేరమ్మ గుళ్ళో ఎత్తడిది చక్కగా మకర తోరణం లాంటిది ఇవ్వడం, అమ్మవారిని కూర్చోబెట్టే పీఠం అక్కడ ఇవ్వడం జరిగింది 23లో. 24 కార్యక్రమం చేశారు. కానీ అంటే గొప్పగా అంటూ కాదు, మాకు ప్రెసిడెంట్ బీరువా చేయించారు. మన అమ్మవారి గుడి ముందు ఉన్న బీరువా చేయించారు 24 టీం వాళ్ళు. 25లో పంచహారతుల పేరుతోటి ఎత్తడి, 2010లో వెండి ఇచ్చాం, 2025లో ఎత్తడి ఇచ్చాం. చూసారా ఎంత డిఫరెంట్ వచ్చిందో. మనం అంటే కాలంలో ఎంత మార్పు వచ్చింది. ఒకదానికొకటి పొంతలు లేకుండా అప్పుడు వెండి అంటే తక్కువ రేటు, ఎత్తడి అంటే మరీ తక్కువ. కానీ ఇప్పుడు ఎత్తడి పొత్తడైపోతుందని ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.